హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ గారు. వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ తెలుగు. ఎవరేమనుకున్నా, ఎలాంటి కామెంట్లు పెట్టినా కొన్ని వాస్తవాల్ని వాస్తవాలుగా మనం మాట్లాడుకోవాలి. ముఖ్యంగా అల్లు అర్జున్ మీద మనకు ఎలాంటి శత్రుత్వం లేదు. ఆయన మెగా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి, మెగా ఫ్యామిలీ భుజాల మీద పైకొచ్చిన వ్యక్తి కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయన విమర్శించాలనే ఉద్దేశం నాకైతే లేదు. వాస్తవానికి గత కొన్ని సంవత్సరాల నుంచి అల్లు అర్జున్ బిహేవియర్లో వచ్చిన మార్పుల కారణంగానే ఆయనపై చాలామంది విమర్శలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ అల్లు అర్జున్కి ఒక రోడ్ వేసిన మెగాస్టార్ చిరంజీవి గారినే మరవడం, ఆయనపైనే సెటర్లు వేయడం, ఆయనపై వాళ్ళ కుటుంబంపైనే విమర్శలు చేయడం, మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఫ్యామిలీ సభ్యులపైన ఆయన పుష్ప 2 సినిమాలో సెటైర్లు వేయడం అనేది చాలామంది మెగా అభిమానులతో పాటు సాధారణ ప్రజలు, అలాగే నాలాంటి జర్నలిస్టులు ఎంతోమంది దీనిపైన ఖండించారు. ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి సోషల్ మీడియా వరకు చూస్తే అల్లు అర్జున్ వైపే వేలెత్తి చూపిస్తున్నారు. ఇది పచ్చి వాస్తవం. కారణం ఏంటంటే అల్లు అర్జున్ బిహేవియర్లో వచ్చిన మార్పు. ఎవరైనా ఎదగాలని కోరుకుంటారు, ఎదిగే క్రమంలో ఒదగాలని చూస్తారు. కానీ అల్లు అర్జున్ ఎదుగుతున్న క్రమంలో అతను చేస్తున్న బిహేవియర్ కానీ, యాటిట్యూడ్ కానీ చాలామందికి చిరాకు తెప్పిస్తుంది. ఎన్నో సంఘటనలు చూస్తున్నాం ఈ గత ఈ 2 నెలల్లో. చూస్తే మనకు ఆయన పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లలో కానీ, లేకుంటే ఇతర సినిమాలకు వచ్చిన ప్రీ రిలీజ్ ఈవెంట్లలో కానీ, అలాగే ఆయన సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్లో కానీ, అలాగే సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఇష్యూ కానీ, ఆ తర్వాత అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు కానీ, దానికి కౌంటర్గా ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కానీ, అలాగే పోలీసులు అల్లు అర్జున్ చేసిన తప్పులని పెద్ద స్క్రీన్ మీద చూపించినప్పుడు కానీ, లేదా దానికి బిఫోర్ అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొంతమంది అల్లు అర్జున్కు చాలా దగ్గరగా ఉండే నటీనటులు కానీ, నిర్మాతలు కానీ, దర్శకులు కానీ ఆయన వచ్చి పరామర్శించినప్పుడు కానీ, ఆయన ఇంటిపై దాడి జరిగిన క్రమంలో కానీ చాలామంది ఈ తతంగాన్ని చూసి ఏంటి అల్లు అర్జున్ ఇలా వ్యవహరిస్తున్నాడు ఏంటి, అల్లు అర్జున్ వైపు తప్పున్న సందర్భంలో కూడా ఆయన నా వైపు పొరపాటు జరిగింది, ఆ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పేస్తే ఇదంతా ఎప్పుడో క్లోజ్ అయిపోయేది కదా. కాకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన వెంటనే ఆయన కౌంటర్గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం, అక్కడే ఆయన డొల్లతనం బయటపడింది. ఇది కాకుండా మెగా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులపైన కూడా ఆయన వేసే సెటైర్లు కానీ, ఆయన సోషల్ మీడియాకు సంబంధించిన ఆర్మీ అని చెప్పుకున్న వ్యక్తులు కానీ వేస్తున్న ట్వీట్లు కానీ, కామెంట్లు కానీ జనాలకు చిరాకు తెప్పించాయి. ముఖ్యంగా మొన్న గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా గేమ్ చేంజర్పై అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్లు కానీ, గీతాటుకు సంబంధించి అందులో పనిచేసే ఎంప్లాయీ ఈ గేమ్ చేంజర్కి సంబంధించినటువంటి హెచ్డి ప్రింట్ లింకును ట్విట్టర్లో పోస్ట్ చేసి దీన్ని బాగా షేర్ చేయండి అని చెప్పిన దానికి సంబంధించినటువంటి క్లిప్స్ కానీ అవన్నీ చూస్తూ ఉంటే నిజంగా అల్లు అర్జున్ చాలా చాలా మారిపోయాడు. అది కాకుండా అల్లు అర్జున్ ఏదైతే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తరపున వెళ్ళి ప్రచారం చేయడం, ఇదంతా సాధారణ పబ్లిక్ నుంచి మెగా ఫ్యాన్స్ వరకు, అలాగే జర్నలిస్టుల వరకు, అనలిస్టుల వరకు, రాజకీయ విశ్లేషణ చేసే వాళ్ళు కూడా, తెలుగులో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని మీడియా సంస్థలు, మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థలు, ప్రింట్ మీడియా కూడా అల్లు అర్జున్ ఏకిపారేశారు. వాస్తవానికి అల్లు అర్జున్ చేసింది చాలా చాలా తప్పు. అయితే ఇకనైనా అల్లు అర్జున్లో మార్పు రావాలి. అల్లు అర్జున్ ఏరు దాటాక తెప్ప తగిలేయకుండా ఎవరైతే మనకు ఇవాళ రూట్ వేశారో, ఇవాళ మనం ప్రోత్సహించారో, ఎవరైతే మనకు అండగా నిలబడ్డారో వాళ్ళందరినీ మర్చిపోకుండా ఆ కృతజ్ఞత చూపించి ఉంటే అల్లు అర్జున్కు డోకలేదు. ఎందుకంటే అల్లు అర్జున్ మంచి నటుడు. మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవి గారు, రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ గారు, సాయిధరమ్ తేజ్ వీళ్ళందరూ మంచి నటులు. మరి నీకు అన్ని రకాల టాలెంట్లు ఉన్న ఈ వ్యక్తి ఒక్క యాటిట్యూడ్ ప్రాబ్లం వల్ల ఇవాళ ఎన్ని విమర్శలు తెచ్చుకుంటున్నాడు. ఇదే ఇవాళ మీడియా సంస్థలతో పాటు నాలాంటి వాళ్ళు చాలామంది వేలెత్తి చూపిస్తున్నారు. అందుకే అల్లు అర్జున్ పైన కానీ, అల్లు కుటుంబం పైన కానీ మాకంటూ ఎలాంటి వ్యతిరేకత కానీ, ప్రత్యేకంగా వాళ్ళ మీద ఈర్ష్యా ద్వేషాలు కానీ లేవు. కేవలం వాళ్ళ అల్లు అర్జున్ చేస్తున్న కొన్ని పనుల వల్ల ఆ విమర్శలకు పాలవుతున్నాడు. ఇకనైనా అల్లు అర్జున్ తప్పులు తెలుసుకొని మంచి రూట్లో వెళ్ళాలని చాలామంది కోరుకుంటున్నారు. ఇదే కాకుండా ఈ ఫేక్ కలెక్షన్ పబ్లిసిటీ కానీ, తన సినిమాలు అత్యధిక వసూలు చేసేయనే డాంబికాలకు పోవడం, వందల వేల కోట్ల రూపాయలు కలెక్షన్ చేసిందనే విధంగా పోస్టర్లు వేసి ఇవాళ అబాస్ పాలవడం, ఇవాళ సాధారణ ప్రజలకు ఐటీ రైట్స్ వల్ల ఈ గుట్టు రట్టయిపోయింది, బయటపడింది. మరి ఇలాంటి పనికిమాల పనులు, ఫేక్ కలెక్షన్ చూపిస్తే అబాస్ పాలు కారా?
అల్లు అర్జున్ చేస్తున్న కొన్ని అతి పనుల వల్ల ఆయన విమర్శల పాలవుతున్నాడు. ప్రత్యేకంగా ఆయనపై ఎలాంటి ద్వేషాలు కూడా ఎవరికీ ఉండవు. కానీ ఆయనలో మార్పు రావాలని బలంగా నాలాంటి వాళ్ళు చాలామంది కోరుకుంటున్నారు. మరి అల్లు అర్జున్లో మార్పు వస్తే మంచిది. ఎందుకంటే మంచి నటుడు కాబట్టి మంచి నటన ఒకటి ఉంటే సరిపోదు. దానికి తగ్గట్టు మన వ్యక్తిత్వం, మన నడవడిక, పెద్దలకిచ్చే గౌరవం కూడా ఉండాలనేది చాలామంది మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా చాలామంది పోస్టులు పెడుతున్నారు. ఇకనైనా అల్లు అర్జున్ సరైన దారిలో నడిచి సరైనోడు అనిపించుకుంటాడా? చూద్దాం మరి.